మారినా సమాజం ఆధునికత వైపు పరుగులు పెడుతున్నప్పటికీ అత్తింట్లో కోడళ్లపై వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్థితిమంతులైనప్పటికీ కొందరు యువకులు వారి తల్లిదండ్రులు ఇంటి కోడల్ని వేధిస్తూనే ఉంటారు. నిజానికి కాళ్ల పారాని ఆరకుండానే అత్తింటి వారి నుండి వరకట్న వేధింపులు మొదలవుతున్నాయి. కొందరి తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్య శరణ్యమని అనుకుంటున్నారు. ఈ వేధింపుల కారణంగా కొందరు కన్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కుమార్తె నుంచి ఫోన్ వస్తే వారు ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణలో అయితే ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వరకట్న వేధింపు కేసులు నమోదవుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. పెళ్లైన కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నా తర్వాత కారు కొనుక్కోవాలని, వ్యాపారం విస్తరించాలని, సొంతిల్లు కట్టుకోవాలని, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసమంటూ అల్లుళ్ళు అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారు. అప్పటికే పెళ్లి చేసి పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న అత్తామామల నుంచి సానుకూల స్పందన రాకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కోపాన్ని భార్యపై చూపుతున్నారు. పైగా ఉన్నత విద్యావంతులు, ఆర్థికంగా లోటు లేని వారి నుంచే వరకట్న వేధింపులు ఫిర్యాదులు వస్తున్నాయనేది గవర్నమెంట్ రిపోర్ట్. అంటే పేదవారు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతున్నాడని అర్థమవుతోంది. హైదరాబాద్లో వరకట్న మరణాలు 2023లో 11 ఉంటే గతేడాది 12కు చేరాయి. ఈ సంవత్సరం 5 నెలల్లో 6కు పైగా చోటు చేసుకున్నాయి. వరకట్న వేధింపులకు బలవుతున్న ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా ఇంకా అవి ఆగకపోవడం బాధాకరం.